దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఏ మాసంలోకి వచ్చామండి మనం? ఫిబ్రవరి మాసం కదా, ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం వచ్చిందంటే బడ్జెట్ అప్పుడే తయారైపోయింది కదండి. మన దేశ బడ్జెట్, తర్వాత రాష్ట్రాల బడ్జెట్ అప్పుడే తయారైపోయింది. బడ్జెట్ సమావేశాల కొరకు సిద్ధపడుతున్నా మన దేశమంతా కూడా. ఎన్నో ప్రణాళికలు చాలామందికి. ఈ సంవత్సరం ఏ బడ్జెట్ వస్తుందా, దేని మీద ఆంక్షలు వస్తాయా, రకరకాలైన ఆలోచనలు. కృపగల దేవుడు మనకు తోడుగా ఉండగా, ఆయన మనకి కాపరిగా ఉండగా మనకు ధైర్యముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు గుర్తుందా, జనవరి మాసం మనం 1వ తారీఖు ఒక మాట తీసుకున్నాం. చెప్పండి. జనవరి మాసంలో నేను ఆ సాయంత్రం, జనవరి మాసం ఆ సాయంత్రం కరెక్ట్గా అది వాగ్దాన సందేశానికి తగ్గట్టుగా జనవరి మాసం 1వ తారీఖు సాయంత్రం నేను ఒక వాగ్దానంతో దేవుని వాక్యాన్ని అందించాను. చెప్పగలరు ఎవరైనా? మాకు ఏడ గుర్తుంటే పాస్. నిన్ను విడువను, చెప్పండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. విన్నారా? సందేశం విన్నారా? దేవుడు మనల్ని విడువను ఏమన్నాడు? ఎడబాయను అన్నాడు. రాసి పెట్టుకోండి, జనవరి మాస వాగ్దానం అది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యాకోబుతో అన్నాడు, సొలొమోనుతో అన్నాడు కదండి. భక్తుల జీవితాలతో ఆయన ఆ మాట ఎవరితో అన్నాడో 5 జీవితాలు, 5 సందర్భాలు మనం జనవరి మాసంలో చూసుకున్నాం. ఈ ఫిబ్రవరి మాసం దేవుడు మనకిస్తున్న వాగ్దానం. 12వ నెల, డిసెంబర్ నెల, ఈ 12 వాగ్దానాలు అడుగుతా నేను. డిసెంబర్ మాసం 1వ తారీఖు అడుగుతా ఒక్కొక్క వాగ్దానం. జనవరి మాసం ప్రభు మనల్ని ఎలా నడిపించాడు? విడువను, ఎడబాయనన్నాడు. అలాగే గడిచిన 31 రోజులు విడువక ఎడబాయికి నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మనుషులు విడిచిపెట్టిన యేసయ్య మనల్ని ఏం చేయనన్నాడు? విడువను, ఎడబాయను. కాబట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు ఆ రీతిగా మన జీవితాల్లో కార్యాలు చేసినందుకై దేవునికి స్తోత్రాలు. ఈ ఫిబ్రవరి మాసం దేవుని వాగ్దానం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం తీసుకుందాం అందరం. సామెతల గ్రంథం, ప్రోవర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 24. సామెతలు 10:24. భక్తిహీనుడు దేనికి భయపడడు అంటే, భక్తిహీనుడు ఏం చేస్తాడు? భయపడుతుంటాడు. మీలో ఎవరైనా ఈ రాత్రి భయపడుతూ వచ్చారా? మీకాడ భక్తి ఏ కోశాన లేదన్నమాట. భక్తిహీనుడికే ఏముంటుంది చెప్పండి? భయం ఉంటుంది. భవిష్యత్తు గురించిన భయం, పిల్లలను గురించిన భయం, ఉద్యోగాల్లో భయం, రేపటిని గురించిన భయం, ఈ మాసాన్ని గురించిన భయం కదండి, కుటుంబాన్ని గురించిన భయం, పెళ్ళంటే భయం, సంసారం అంటే భయం, ఉద్యోగం అంటే భయం, ఇల్లంటే భయం. కొంతమందికి ఇల్లంటే కూడా భయం అంట. ఎప్పుడు బయట తిరుగుతుంటారంట వాళ్ళు. ఇల్లంటే భయం, సంగీతం అంటే భయం, వాయిద్యాలంటే భయం కదండి, అప్పంటే భయం. అది ఉండటం మంచిదే, అది ఉండటం మంచిదే, ఈ భయం మంచిదే కదండి. భవిష్యత్తును గురించిన భయం, మరణ భయం, ఓటమిని గురించిన భయం. భక్తిహీనుడు భయపడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుని మాటలు. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు భయపడకూడదు. మనం భయపడేదే మన మీదికి వస్తుంది. ప్రకటనలతో చెప్పండి, భయపడబాకండి అక్క, పిన్ని, భయపడబాకు. ఎందుకు? నువ్వు దేనికి భయపడతావో అది నీ మీదకి వస్తుంది. రోగం అంటే భయం. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నా పలాని రోగం గురించి ఏం చేస్తుంటారు? అమ్మో, అది నాకు వస్తుందేమో. నువ్వు అనుకుంటున్నావా? అది ఖచ్చితంగా లేకపోయినా వస్తుంది నీకు. భక్తిహీనుడు భయపడతాడు.
అయితే మన వాగ్దానం అది కాదు, తర్వాత మాట చదువుదాం. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. హల్లెలూయా. దైవజనుడిగా ప్రవచన రీతిగా దైవ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఈ మాసం దేవుని పేరట ఆనబెట్టి చెప్పున్నది ఏంటంటే, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. హల్లెలూయా. ఈ మాసం మీరు ఏ ఆశతో వచ్చారో దేవుని సన్నిధికి, ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే నా దేవుడు మీ ఆశలు తృప్తిపరిచి మీరు ఆశించినది మీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెందుకు ఆలస్యం? ఆ వాగ్దానం మీద ఇలా చేయబెట్టండి. ప్రభువా, నా ఆశలు నీకు తెలుసయ్యా. ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు నువ్వు కదా నాయన. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకునని ఈ నెల మాకు వాగ్దానం ఇచ్చావయ్యా. మేము ఆశిస్తున్నా, మాకెన్నో ఆశలు ఉన్నాయి. లోపల పుట్టిడు ఆశలతో వచ్చామయ్యా. మందిరం కట్టుకోవాలని మాకు ఆశ ఉంది. పరిచర్య ధారాళంగా జరిగించాలని ఆశ ఉందయ్యా. మా జీవితాల్లో ప్రభా, ఇదిగో మేము ఏది ఆశిస్తున్నామో ఈ నెల దైవ సేవకుడి ద్వారా ద డిజైర్ ఆఫ్ ద రైచియస్ షల్ బి గ్రాంటెడ్, షల్ బి గ్రాంటెడ్. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఈ మాసం దైవజనుడుగా ప్రవచన పూర్వకంగా దేవుని మాటలే మీకు చెప్తున్నాను. ఏ ఆశలతో వచ్చారో, ఏ ఆశలతో వచ్చారో, దేవుని సన్నిధికి ఆశలతో వచ్చారో ఆ వాగ్దానం మీద అలాగే చేయబెట్టుకొని, ప్రభువా ఈ నెల తండ్రి నా ఆశలు తృప్తిపరచయ్యా. నేను ఆశించున్నది నాకు దొరకాలి. నా బిడ్డల పక్షాన, నా కుటుంబ పక్షాన, నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా ఇంటిలో ప్రభువా ఏదైతే ఆశిస్తున్నానో, నేను ఏదైతే ఆశిస్తున్నానో, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ప్రభువా మీరు ఇచ్చిన మాట, మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవయ్యా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు. ఇదిగో ఇది నీ మాట, నీ మాట. ఆకాశము భూమి గతించినా గతించునేమో కానీ నీ మాటలు గతించవయ్యా, నీ మాటలు గతించవయ్యా. నీ మాటలు తూచా తప్పక నెరవేర్చే దేవుడవయ్యా. ఇదిగో ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నా, ఈ నెల ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ నెల ఈ వాగ్దానం నా జీవితంలో కార్యం జరిగించునుగాక. ఈ నెల ఈ వాగ్దాన ప్రతిఫలాన్ని నేను అనుభవించుదునుగాక. నేను నా బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నామో మేము ఆశించున్నది మాకు దొరకాలి. మేము ఆశించున్నది మేము పొందుకోవాలి. మా ఆశలు తృప్తిపరచబడాలి. మా ఆశలు తృప్తిపరచబడాలి. యేసు నామములో ఈ రాత్రి మీరు ఏ ఆశలతో వచ్చారో ప్రభు మీ ఆశలు తృప్తిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా 2 సార్లు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఆశించున్నది ఈ నెల రాత్రి నుంచే నా ప్రభు కార్యాలు ప్రారంభించాడు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో కదండి, ఆశ ఉండాలండి. దైవజనులు మాసిలమణి గారు అంటారు, ఆశ లేనిదే దేవుడు కూడా ఏం చేయడంట, ఆశీర్వదించడంట. ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు మన దేవుడు? తృప్తిపరుస్తాడు. అయితే కండిషన్ ఉంది అక్కడ, నీతిమంతులు ఆశించున్నది. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. లోకంలో నీతిమంతులు ఎవరు లేరండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్న దేవుని మహిమకు దూరమయ్యాం. అనీతిమంతులమైన మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రశస్తమైన రక్తంతో మన పాపాన్ని కడిగి, ఆయన శిలువ రక్తము చేత మన పాపాన్ని శుద్ధి చేసి ఆయన యందలి విశ్వాసం ద్వారా ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా. అలాంటి నీతిమంతులుగా తీర్చబడిన వారి ఆశ వారికి దొరుకుతుంది. ఎందుకు ఆ కండిషన్? ఎందుకు? మీకు ఆ పేపర్ అట్నే బైబిల్లో అదే 538 పేజీ అలాగే పెట్టుకోండి. 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా
నీతిమంతుని ఆకలి కొననీయుడు. భక్తిహీనుని ఆశను ఏం చేస్తాడు దేవుడు? భంగం చేస్తాడు. భక్తిహీనుని ఆశ ఏమైపోద్ది? భంగం అయిపోద్ది. మరొక మాట చూద్దామా? 28వ వచనం, సామెతలు 10:28 కూడా చూడండి. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుంది. భక్తిహీనుల ఆశ ఏమైంది? భంగమైపోద్ది. చూసారండి, భక్తిహీనుల ఆశలేమో భంగమైపోతాయి, నీతిమంతుడు ఆశించున్నది వారికి దొరుకుతుంది. దేవుడిస్తాడంతే, దేవుడిస్తాడంతే. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకుతుంది. మరొక మాట చూద్దామా? అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ కూడా ఏమైపోద్ది? నిర్మూలమవుతుంది. బలాఢ్యులైన వారి ఆశ ఏమైపోద్ది? భంగమైపోద్ది. లోకస్తులు వారు పెట్టుకున్న ఆశలు అయితే భంగమైపోతాయి, వారి ఆశలు ఎక్కడ నెరవేర్చబడవు. కానీ దేవుడు మనకిస్తున్న మాట ఏం తెలుసా? నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకుతుంది. హల్లెలూయా. భక్తిహీనుడి ఆశకి నీతిమంతుని ఆశకి తేడా చెప్తా మీకు, బాగా వినండి, తర్వాత మనం సందేశంలోకి వెళ్దాం. భక్తిహీనుడి ఆశ ఎలా ఉంటుందో తెలుసా? వాడి ఆశ ఈ లోక సంబంధమైన ఆశే వాడిది కదండి. ఈ లోకములో ఉన్నదంతయు ఏముంది? ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అది వాడి ఆశ. భక్తిహీనుడు ఆశ దేని మీదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎప్పుడు శరీరాన్ని తృప్తిపరచుకోవాలి, ఎప్పుడు శరీరాన్ని తృప్తిపరచుకోవాలి, శరీర కోరికలు తీర్చుకోవాలి, ఇదే వాడి ఆశ. ఎప్పుడు పోర్నోగ్రఫీ చూడాలి, ఎప్పుడు అశ్లీలమైన వాటిని చూడాలి, ఎప్పుడు శరీర కోరికలు తృప్తిపరచుకోవాలి, ఇదే వాడి ఆశ. భక్తిహీనుడు ఆశ అంతా కూడా శరీరం మీద ఉంటుంది. భక్తిహీనుడు అంత ఆశ అంతా నేత్రాశ. అదిగో అదిగో వాడి కన్నులకు ఇంపైందంతా అది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలి, అది దక్కించుకోవాలి, ఇదే వాడి ఆశ. అదిగో వారికి అది ఉంది, నాకు కూడా అది ఉంటే బాగుండు, అదిగో వాళ్ళకి అది ఉంది, నాకు కూడా అది ఉంటే బాగు, అది జీవపు డంబము. బైబిల్ చెప్తుంది భక్తిహీనుడు ఆశ ఏమైపోద్దంట? భంగమైపోద్ది. ఈ లోకము దాని ఆశలు ఏమైపోతాయి? గతించిపోయే రోజుల్లో ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల ఆశ వారికి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల మీరు ఏ ఆశలతో వచ్చారో దేవుని సన్నిధికి, ప్రభువా నా బిడ్డలకు ఉద్యోగాలు రావాలయ్యా, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలయ్యా, నా బిడ్డలు బాగా చదువుకోవాలయ్యా, అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలయ్యా, మప్పులు తీరిపోవాలయ్యా, సమస్యలు పరిష్కరించబడాలయ్యా, మందిరం కట్టుకోవాలయ్యా, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి ఒక నూతన దేవాలయం ఉండాలయ్యా, ఆశీర్వాదకరమైన దేవాలయం ఉండాలయ్యా, ఆటంకాలన్నీ లేకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించే మందిరం మాకు ఉండాలయ్యా. నీతిమంతుల ఆశ దేవుని కొరకుంటాయి. దేవుడు వారి ఆశలు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన ఆశలు ఏం చేస్తారు చెప్పండి? తృప్తిపరిచే దేవుడు. తృప్తిపరుస్తాడు, ఆశలు తృప్తిపరుస్తాడు ఆయన. నీతిమంతుల ఆశ వారికి దొరుకుతుంది. ఈ నెల నీతిమంతులు ఆశించినది నా ప్రభు మీ ఆశలన్నీ తృప్తిపరచునుగాక. హల్లెలూయా. మీరు ఏదైతే ఆశిస్తూ వచ్చారో దేవుని మందిరంలో, ఏదైతే ఆశిస్తూ వచ్చారో నా ప్రభు మీ ఆశలన్నీ దొరుకునట్లుగా దీవించునుగాక. ఆమేన్. అయితే నీతిమంతుడు ఏం ఆశిస్తాడు? ఏం ఆశిస్తాడు? నీతిమంతుల ఆశ వేటి మీద ఉంటుందో పరిశుద్ధ గ్రంథంలో నుంచి 3 విషయాలు మనం క్లుప్తంగా చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన చూడండి, నీతిమంతుల ఆశ దేని మీద ఉంటుంది? 119వ సంకీర్తన 43వ వచనం చదువుకుందాం. 43వ వచనం, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకమో, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. దావీదు అన్నాడు, నా ఆశ దేని మీద ఉంది? నీ న్యాయ విధుల మీద. కరెక్ట్
కరెక్ట్గా అర్థం కావాలంటే, న్యాయ విధులు అంటే అర్థం కావాలంటే 74 వచనం కూడా చూడండి. 74 వచనం కూడా 119 కీర్తన 74 వచనం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేని మీద అండి చెప్పండి? దేవుని వాక్యం మీద. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ హోప్ ఇన్ యువర్ వర్డ్ అని ఉంది. ఆశ అనే దగ్గర హోప్ అనే మాట, ఒక ట్రాన్స్లేషన్లో హోప్ అనే మాట. హోప్ అంటే నిరీక్షణ పెట్టుకుని, నీ వాక్యం మీద నిరీక్షణ. నా నిరీక్షణ అంతా నీ వాక్యం మీదే, నా ఆశ అంతా నీ వాక్యం మీదే. నీతిమంతులు వారు దేని మీద ఆశ పెట్టుకుంటారంటే దేవుని వాక్యం మీద. చెప్పండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని వచ్చావా? ఈరోజు దైవ సేవకుడి ద్వారా ఈ నెల నాకే వాగ్దానం ఇస్తాడు యేసయ్య, వాక్యం మీద ఆశ పెట్టుకొని వచ్చావా? లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డ, దేవుని వాక్యం మీద ఆశ ఉందా నీకు? ఎందుకు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని వాక్యం ఎటువంటిది? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై, బలము గలదై, రెండంచులు గల ఖడ్గము కంటెను వాడి అయినదై కదండి, ప్రాణాత్మ దేహములను మూలుగుచు, అది లోపలకు దూసుకుపోయేది, విభజించునంత మట్టుకు దూరుచు. దేవుని వాక్యము సజీవమైనది. ఆకాశము భూమి గతించునేమే కానీ ఆయన మాట గతించదు. ఆయన వాక్యము సజీవమైనది. ఇట్ ఈజ్ ఎన్ ఎటర్నల్ వర్డ్. సజీవమైనది దేవుని వాక్యం. అందుకనే ఆ వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. నిజంగా దేవుని వాక్యం మీద ఆశ ఉందా నీకు? దేవుని వాక్యం మీద ఆశ ఉంటే ఈరోజు దేవుని వాక్యాన్ని చదివేవా? అనుదిన వాక్యాన్ని చదువుకున్నావా? కొంతమంది బైబిల్ ఎప్పుడు చదువుతారు తెలుసా? వాళ్ళ పుట్టినరోజు చదువుతారు. ఎప్పుడు చదువుతారు చెప్పండి? ఎప్పుడు చదువుతారు? పుట్టినరోజు వస్తుంది చూసారా? ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇట్లా తీసి బైబిల్ ఎట్లా తీసి చదువుతారు. ఎంత విచారకరం ఉంది, ఎంత విచారకరం అండి. సంవత్సరానికి ఒకసారి నువ్వు బైబిల్ చదివేది. పండగ రోజు తెచ్చుకుంటారు బైబిల్ని కదండి, పండగ రోజు తెచ్చుకుంటారు దేవుని వాక్యాన్ని. మందిరానికి వచ్చేటప్పుడు పండగ రోజు తీసుకొస్తారు. పండగ రోజా నువ్వు బైబిల్ చూసేది? దావీదు అంటున్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. ఎందుకో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము బాధలో నాకేం కలుగు చేస్తుంది? నెమ్మది. చూడండి అక్కడ చదువుదాం. 119 కీర్తన తీసేయంగా, 119 కీర్తన తీసేయంగా చూడండి. 49, 50 వచనాలు చదువుతున్నాను చూడండి. 49, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునుమో, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. దేవుని మాట మనకేం పుట్టిస్తుందంట? నిరీక్షణ. గట్టిగా చెప్పండి, ఏం పుట్టిస్తుంది? నిరీక్షణ. నిరీక్షణ లేని వ్యక్తులకు కూడా నిరీక్షణ పుట్టించేది దేవుని మాట, యేసయ్య వాక్యము. తర్వాత 50 వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బాబా, నెమ్మది లేదండి ఈ రోజుల్లో చాలామందికి. కుటుంబాల్లో నెమ్మది లేదు, సంసారంలో నెమ్మది లేదు, ఉద్యోగాల్లో నెమ్మది లేదు, వ్యాపారంలో నెమ్మది లేదు, జీవితంలోనే నెమ్మది లేదు. ఆయన వెళ్ళాడంట డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు నేను నవ్వక సంవత్సరం అయిపోయిందండి. నా జీవితంలో నేను నవ్వక సంతోషించక 1 సంవత్సరం అయిపోయిందండి. నేను నవ్వటానికి ఏమైనా ట్యాబ్లెట్స్ ఇస్తారా? నవ్వటానికి ట్యాబ్లెట్స్ ఏందయ్యా? ఏం అవసరం లేదు. మన ఊర్లో సర్కస్ ఆడుతుంది, అక్కడికి వెళ్ళు. ఆ సర్కస్లో బఫూన్ ఉంటాడు. ఆ బఫూన్ చేసే చేష్టలుగా నువ్వు చూస్తే ఏమైపోతావు? ఆటోమేటిక్ నవ్వు వస్తుందంటే ఈ వెళ్ళిన వ్యక్తి అన్నాడంట, ఆ బఫూన్ ఎవరో కదయ్యా నేనే అన్నాడంట. ఇతరులు నవ్విస్తాను కానీ నా జీవితంలో నవ్వు లేదు, సంతోషం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ రోజుల్లో నెమ్మది లేకుండా ఉన్నారు, ఎంతోమంది సంతోషం లేకున్నారు. దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఈ వాక్యమే మన హృదయంలో ఏం పుట్టిస్తుంది చెప్పండి? నెమ్మది పుట్టిస్తుంది. ఈ వాక్యం నెమ్మది పుట్టించే వాక్యం కాబట్టి దావీదు అంటున్నాడు, నీ వాక్యం మీద నేనేం పెట్టుకున్నాను? ఆశ పెట్టుకున్నాను.
దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఇలా ఆశతో వచ్చావా? దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, ఆయన మాట నాకు నెమ్మది కలుగజేస్తుంది, ఆయన మాట నాకు స్వస్థత కలుగజేస్తుంది, ఆయన మాట నాకు ఆదరణ కలుగజేస్తుంది. ఎప్పుడైనా దేవుని సన్నిధికి అలా వచ్చావా? దేవుని మందిరానికి వెళ్ళి ఆయన మాట వింటే నాకు ఆదరణ కలుగుతుంది. దేవుని వాక్యము దావీదు అంటాడు కదండి, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంత నెమ్మది చెప్పండి, ఎంతో నెమ్మది అనండి గట్టిగా, ఎంతో ఎంతో. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి ఎంత నెమ్మదండి. కాబట్టి నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకుతుంది. ఈ నెల మీరు ఆశించున్నది మీకు దొరుకుతుంది. అయితే నీతిమంతుల ఆశ దేని మీద ఉంటుంది చెప్పండి? వాక్యం మీద, యేసయ్య మాట మీద. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? నెరవేరుస్తాడు. మన దేవుడి పేరు ఏం పేరు చెప్పండి? మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మనుషులు మాట ఇస్తారు, తప్పుకుంటారు. రాజకీయ నాయకులు కూడా మాట ఇస్తారు, తప్పుకుంటారు. కానీ యేసయ్య మాట ఇచ్చి ఏం చేస్తాడు? నెరవేర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి, యేసయ్య మాట మీద. నిజంగా ఆయన వాక్యాన్ని ఎప్పుడైనా చదువుతున్నావా? బాగా చదువుతున్నావా? కష్టాలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనం క్రమం తప్పక చదువు. కొంతమంది ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు మాకు వాక్యం చదవటం అసలు సమయమే లేదంటారు. దేవుని వాక్యాన్ని కదండి మనం ధ్యానించాలి. బైబిల్ చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలి? బైబిల్ని ఏదో కష్టంగా చదువుతారు కొంతమంది. కష్టంగా అది ఎలా చదవాలంట? ఇష్టంగా చదవాలంట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దివారాత్రము ఆయన మాటే. యేసయ్య ఒక మాట ఇచ్చాడు, నాకు ఎంత సంతోషం. నిన్న మనం రిజిస్ట్రేషన్ కార్యక్రమం గురువారం అనుకున్నాం, అది కాల. ప్రభు ఎందుకు ఆగిపోయిందో మీకు తెలుసు అయ్యా. నేను ఉదయం తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం చదువుతా ఉన్నా. ఇప్పుడు తిమోతి 2వ పత్రికలోకి వచ్చి చదువుతా ఉన్నా. ఆ 1వ అధ్యాయంలో పౌలు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చి, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను అన్నాడు దేవుడు. పౌలు అన్నాడు, నేను నమ్మిన వాని ఎరుగుదును. ఐ నో హూ యామ్ ఐ బిలీవ్. నేను ఎవరిని నమ్మానో ఆయన నాకు తెలుసు, కాబట్టి నేను సిగ్గుపడను. ఆయన నన్ను సిగ్గుపడనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఏం చేయడు అన్నాడు? సిగ్గుపడనీయడు. ఆ మాట రాగానే ఈరోజు పని జరిగిద్ది. 4:30 వరకు కూడా మున్సిపాలిటీ ఆఫీసర్ పని కాల. నేను కాలేబను కూర్చొని ఎప్పుడైతే అంతే వేచి చూస్తాం. 5 గంటలకి ఇచ్చాడు. గంటన్నరలో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట అంత గొప్పదండి. చాలాసార్లు క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రభా ఈరోజు నీ మాటే నన్ను బలపరుస్తుంది, నీ మాటే నన్ను బలపరుస్తుంది, ఇదిగో మాట్లాడయ్యా. ఈ నెల ప్రారంభ గడియల్లోనే రాత్రి చాలాసేపు ప్రార్థనలో ఉన్నా. వేకుజాము లేచి ఈ నెల వాగ్దానం కోసం సిద్ధపడుతూ నా జీవితంలో నా అనుదినం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుతా ఉన్నా. ప్రభు ఈరోజు ఇచ్చిన మాట ఏంటంటే, ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగును. వదిలిపెట్టడు ఆయన. ఆ స్థలం కాదు, ఆ మందిరం కాదు, దాని గురించి అసలు మనం దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు తన వారిని ఎరుగును. యేసయ్యకి తెలుసు, తన వారు తెలుసు, వారు ఏ పరిస్థితులు కొని వెళ్తున్నారో తెలుసు. ప్రభుకు సమస్తం తెలుసు. కాబట్టి ఆయన మాట చదవాలి మనం. ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఆయన పాదాల దగ్గర గడిపినప్పుడు ఆయన మాట మనల్ని ఎంత బలపరుస్తుందో, ఎంత బలాన్ని ఇస్తుందో. సచిన్ టెండూల్కర్ అంటాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు కదండి. బూస్ట్ బలం ఇస్తుందో లేదో తెలియదు, కానీ యేసయ్య మాట, ఆయన మాట నీ హృదయాన్ని తాకినప్పుడు ఆయన మాట రెట్టింపు బలమిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నీతిమంతుల ఆశ దేని మీద ఉంటుంది?
దేవుని వాక్యం మీద. రెండో మాట చూద్దాం. నీతిమంతుల ఆశ ఏమై ఉంటుంది? 84వ సంకీర్తన 2వ వాక్యం చదువుదాం. 84వ సంకీర్తన 2వ వాక్యం. కోరహ కుమారులు రాశారండి కీర్తన. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని చూడాలండి? నీతిమంతుల ఆశ ఒకటి దేవుని వాక్యం మీద, రెండవది దేవుని మందిర ఆవరణముల మీద. నీ ఆశ దేవుని మందిరం మీద ఉందా? కదండి. కొంతమందికి ఎప్పుడెప్పుడు వదులుతాడు పాస్టర్ గారు, ఎలాగానే కలవారి కోడలు సీరియల్ చూడాలరా. కొంతమందికి సీరియల్ మీద ఉంటుంది ఆశ. కొంతమంది గబగబా ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? పప్పుచారు చేసుకోవాలి. ఆ పప్పుచారు మీద ఉంటుంది ఆశ. కొంతమందికి కదండి వారి ఆశలన్నీ ఇహలోక సంబంధమైనవే. చూడండి, కోరహ కుమారులు రాస్తున్నారు, అప్పటికి ఇంకా యెరూషలేము దేవాలయం కట్టబడలా, ప్రత్యక్ష గుడారమే ఉంది. మొబైల్ టెంపుల్ అంటారు ప్రత్యక్ష గుడారం, అది సంచార మందిరం. చూడండి, వారి కాలంలో దాన్ని తలపోసుకునే ఏమంటున్నారు? యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఏమవుతుంది? ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకు దేవుని మందిరం మీద ఆశ? ఎందుకండి చెప్పండి? దేనికి? దేవుని కృప వల్ల మనకు చిన్న మందిరమే, త్వరలోనే ఒక 7 సెంటుల్లో మందిరం కట్టుకోబోతున్నా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాసంలోని ప్రభు ఆ త్వరితగతిన కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు కదా, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. మీకు దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ ఎప్పుడైనా పుట్టిందా? చెప్పండి. ఎందుకు? ఇక్కడికొచ్చి పునుగులు చేసుకోవాలనే? చెప్పండి. మామూలుగా అడుగుతున్నా, చెప్పండి. లేకపోతే ఇక్కడికొచ్చి టీ కాసుకోవాలనే? ఎందుకు దేవుని మందిరం మీద ఆశ ఎందుకు వచ్చింది? కీర్తనలు 11వ కీర్తన చూడండి. 11వ కీర్తన 4వ వాక్యం చదువుతారు భక్తులు. తీసిన చదవండి అమ్మా. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరం మీద ఆశ? ఎందుకండి కోరహ కుమారులకి యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణం ఎంతో సొమ్మసిలు. ఎందుకు అంటే దేవుని మందిరంలో ఎవరున్నారు? చెప్పండి, ఎవరున్నారు? చెప్పరే గట్టిగా, ఎవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనకు తెలియకుండానే దేవుడు ఉన్నాడండి. మనం ఆరాధించే దేవుడు ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన. దేవుని మందిరాన్ని ఎందుకు కోరుకున్నారో తెలుసా? ఆ మందిరంలో దేవుడు నివాసం చేస్తాడు. తెలుసా? ఎవరు నివాసం చేస్తారు? చెప్పండి, ఎవరు? దేవుడు నివసించే ప్రదేశం అది. దేవాలయము దేవుడు నివసించే ప్రదేశం. కాబట్టి దేవుని మందిరం మీద ఆశ పెట్టుకున్నారంటే ఆటోమేటిక్ ఎవరి మీద? దేవుని మీద ఆశ పెట్టుకున్నాం. ఇదే కోరహ కుమారులు 42వ కీర్తన రాస్తారు, అద్భుతమైన కీర్తన. ఆ 42వ కీర్తన మొదటి వచనంలో ఏమంటారు తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు నా ప్రాణము నీ కొరకు ఏం చేస్తుంది? తృష్ణగొనుచున్నది. దేవుని కొరకు దుప్పంట. ఈ వేసవికాలం కదండి, అప్పుడే ఒక్కపోత వచ్చేసింది. ఫిబ్రవరి మాసం 1వ తారీఖే. ఈ వేసవికాలంలో దుప్పంట ఏం చేస్తుంది చెప్పండి? నీటి వాగుల కొరకు ఏం చేస్తుందంట? ఆశపడిద్దంట. నీరు దొరికితే అది ఎంత తృప్తి పొందిద్దో. నా ప్రాణము దేవుని కొరకు. ఎవరి కోసం? మందిరానికి వచ్చేది ఎవరి కోసం? పలానా అబ్బాయి వస్తాడు, అబ్బాయిల కోసం కాదు. పలానా అమ్మాయిని చూసుకుంటే అమ్మాయి కోసం కాదు. ఎప్పుడో పాడైపోతారు. దేవుని మందిరానికి పిచ్చి పిచ్చి చేష్టలతో వస్తే జీవము గల దేవుని చేతిలో పడుట అతి భయంకరమనుంది దేవుని వాక్యం. వాస్తవం అండి.
దేవుని మందిరానికి వచ్చే దేనికో తెలుసా? నా దేవుని కలుసుకునే చోటది. పిల్లల పెట్టుటక్కడ వానకోవిలకు గూటి స్థలం దొరికింది, అక్కడ పిచ్చుకలు ఉంటున్నాయి. ప్రభువా, నేను ఒక పిచ్చుకలాగా ఉన్నా, నా జీవితం ఎంత తృప్తి పడేదని కోర కుమారులు అన్నారండి. 84వ కీర్తన అదే దాని సారాంశం. నీ మందిరంలో నిత్యం ఉండాలయ్యా. నా ఆశ ఏంటంటే నీ మందిరంలో. దావీదుని అడిగారు, దావీదు నీకేమైనా కోరికలు ఏమైనా ఉంటే చెప్పంటే, ఒక్క కోరిక ఉందయ్యా అన్నాడు దావీదు. ఏంటి ఆ కోరిక చెప్పవా? పలాని బషబా దగ్గరికి వెళ్ళాలనా, లేకపోతే పలాని ఇంటికి పోవాలనా, పలాని వెండి చేయించుకోవాలనా. కొంతమంది కోరికలు ఉంటాయి. అయ్యా నాకు ఒక్క కోరిక ఉందయ్యా, ఏంటో తెలుసా? మంగళసూత్రం బంగారంతో చేయించుకోవాలని ఆశ అయ్యా నాకు. మన ఎన్ని పిచ్చి కోరికలు. దావీదుని అడిగారు, నీకేం కోరిక ఉంది చెప్పంటే, ఈవెన్ దో డేవిడ్ వాజ్ ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయలైట్ కదండి, ఇశ్రాయేలీయులకు రాజు అయిన దావీదు అన్నాడు తెలుసా? యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా మందిరంలో నా జీవిత కాలమంతయు ఆయన మందిరంలో నివసించాలనేదే నా కోరిక. నా తపనంతా ఆయన మందిరంలో ఉండాలనే. ఆయన మందిరంలో ఉంటే ఆయన చూడొచ్చు, ఆయన వెలుగు, ఆయన సత్యం, ఆయన ప్రభావాన్ని చూడొచ్చు ఆయన మందిరంలో. ఎప్పుడైనా ఆశతో వచ్చావా? దేవుని మందిరానికి ఆశతో వచ్చావా? కొంతమంది వస్తారు దేనికో తెలుసా? పక్కన వాళ్ళు ఏం చీర కట్టుకొని వచ్చారు, అక్కేం కట్టుకొని వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు కదండి. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఒకే ఒక్క ఆశతో రావాలి. నా ప్రభువుని కలుసుకుంటాను, యేసయ్య మాటలు నాకు దొరుకుతాయి, యేసయ్యను కలుసుకుంటాను. మీకు తెలుసో తెలీదో మీ మధ్యలో దేవుడు సంచరిస్తా. మీరు విశ్వాసముతో మందిరానికి వస్తే, ప్రస్తుతానికి మనకు మందిరం లేదనుకుంటున్నారేమో, ఇక్కడ దేవుడు సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంగణంలో దేవుడు సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని మందిరమే కదండి. యాకోబు తలగడగా చేసుకున్న రాయిని తీసి ఇది బేతేల్, ఇది దేవుని మందిరమే. కానీ ఎక్కడ పెట్టాడు ఆ పేరు బేతేలు? మందిరం కట్టి నాకు పెట్టాడా? ఎక్కడ పెట్టాడు? యాకోబుకు దర్శనం వచ్చిన చోట ఆ తలగడగా చేసుకున్న రాయిని అక్కడ స్థలంలో ప్రతిష్ఠించన్నాడు. ఇది బేతేలు, ఇక్కడ దేవుడున్నాడు, ఈ స్థలంలో దేవుడున్నాడు. ఆయన సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఉన్నవాడు. ఆ ఆశతో నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడు నీ ఆశలు తృప్తిపరుస్తాడు. దేవుని బిడ్డల ఆశ వాక్యం మీద ఉంటుంది. రెండవది దేవుని బిడ్డల ఆశ దేవుని మందిరం మీద ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి. కొంతమందికి ఇంటి దగ్గర ఉండబుద్ధి కాదు. ఎందుకో తెలుసా? నా దేవుని మందిరానికి వెళ్ళి కాసేపు మోకరించి ప్రార్థన చేసుకుంటాను, కాసేపు దేవుని వాక్యం వింటాను, కాసేపు కూర్చొని అక్కడ దేవుని సన్నిధిలో నాకున్న నిరాశలన్నీ, నిట్టూర్పులన్నీ చెప్పుకుంటా ఎప్పుడెప్పుడు మందిరానికి రావాలి. నిజంగా సిబిసిలో ఆశ దేవుడు మనకి ఇచ్చాడు. మన బిడ్డలు ఎప్పుడెప్పుడు మందిరంలో కూర్చోవాలా, ఎప్పుడెప్పుడు దేవుని సరే మంచి ఆశతో వస్తున్నారు. ప్రభు మీ ఆశలు మా ఆశలు చూశాడు కాబట్టే ఒక గొప్ప దేవాలయాన్ని మనకిచ్చునుగాక. ఎందుకంటే మన ఆశలన్నీ కదండి దేవుని మందిరం మీద. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధు సుందర్ సింగ్ గారు కూడా ప్రభుని ఎరిగిన తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా? నీకు చిల్లి గవ్వగొడేను ఆ దేవుని గారిని నువ్వు నమ్ముకున్నట్లయితే. సాధు సుందర్ సింగ్ గారి సాక్ష్యాన్ని నేను చదువుతున్నానండి. అద్భుతమైన మాట ఆయన సాక్ష్యంలో రాయబడింది. సాధు సుందర్ సింగ్ గారు ఏమన్నారు తెలుసా? అదే మనమైతే ఏం చేసేవాళ్ళం, నానా ఆస్తికి దీనికి లింకు పెడతావేంది నాన్న, అదే ఇది కదా, నాకు ఇచ్చేది నాకు ఈ నాన్న, నా వాట నాకు. సాధు సుందర్ సింగ్ గారు అన్నారంట, నానా నాకిచ్చే ఆస్తి, నీ ఆస్తి, నా తర్వాతోడు ఆస్తి, ఈ ఊరిలో వాళ్ళ ఆస్తి, ఈ దేశంలో ఉన్న వాళ్ళ ఆస్తి, మరొక మాట కూడా చెప్తాను, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ ఆస్తి అంతా నాకు ఇచ్చిన నా యేసయ్య నాకు కావాలి, కానీ నాకు ఈ లోక సంబంధమైన ఆస్తులు సంపదలు ఏవద్దన్నట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంపదలు నాకేమొద్దు, నా ప్రభువే నాకు కావాలి, ఆయన కొరకు నేను జీవిస్తాను అన్నాడంట. ఆ మాట చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ప్రభు కొరకు సాక్షిగా వాడబడ్డాడు చనిపోయేంత వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆశ నీకుంటే, దేవుని కొరకు ఆశ నీకుంటే, వాక్యం చెప్తుంది
నీతిమంతులు ఆశించున్నది వారికి జరుగుతుంది. కాబట్టి నీతిమంతుల ఆశ ఒకటి దేవుని వాక్యం మీద ఉంటుంది. రెండవది నీతిమంతుల ఆశ దేవుని మందిరం మీద ఉంటుంది. మూడో మాట రాసుకోండి. పేతురు రాసిన రెండో పత్రిక నీతిమంతుల ఆశ దేని మీద ఉంటుందో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు. 11, 12. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. చెప్పండి, దేవుని బిడ్డల ఆశ మూడవది దేని మీద ఉంటుంది? యేసయ్య రాకడ మీద ఉంటుంది. చెప్పండి, దేని మీద? యేసయ్య రెండవ రాకడ మీద. మీకు ఎంతమందికి యేసయ్య రాకడలో ఆయన ఎదుర్కోవాలని ఆశ ఉంది? చెప్పండి. నిజంగా యేసయ్య రాకడలో నిజంగా ఆశ ఉన్న వాళ్ళు యథార్థంగా, పాస్టర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆశ లేదు, ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉందంటే మీరు చేయెత్తబాక. నిజంగా యేసయ్య రాకడలో ఆయనతో ఉండాలి, ఆయన ఎదుర్కోవాలని ఆశ ఉన్న వాళ్ళే చేయెత్తండి బాగా. యేసయ్య రెండవ రాకడలో ఆయన నిజంగా అదేనా మీ ఆశ? పాస్టర్ గారు పెళ్లి చేసుకున్నదాకా ఆగితే బాగు. ఇట్లాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి, ఇట్లాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? నిజంగా యేసయ్య రాకడ మీద ఆశ ఉందా? ఆశ ఉంటే ఎలా ఉండాం చెప్పండి? ఎలా ఉంటాం చెప్పండి? యేసు ప్రభువు ఏమన్నాడు? మీరు అనుకోనని గడియలో నేను వస్తానన్నాడు. అంటే ఎప్పుడు వస్తాడో, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, మనకు తెలియదు. మరి మనం ఎట్టుండాలి? పూర్వం రోజుల్లో ఇన్స్పెక్టర్ ఉండేది, స్కూల్కి ఇన్స్పెక్టర్ వచ్చేవాడు. ఇన్స్పెక్టర్ వస్తున్నాడని ముందు రోజు చెప్తాడు. ఎప్పుడు చెప్తాడు? పలానా స్కూల్కి నేను ముందు రోజే చెప్తాడు ఇన్స్పెక్టర్. ఆ ముందు రోజంతా మాకు చెప్పేది ఏం తెలుసా? మా టీచర్ మా దగ్గరికి వచ్చి వడియాలు ఇస్తున్నాం, అప్పుడు ఈ వడియాలు ఇచ్చేవాళ్ళు మాకు. వడియాలు పెడుతున్నామని చెప్పండి. రేపు ఇన్స్పెక్టర్ అడిగితే ఏం చెప్పాలి? వడియాలు ఇస్తున్నామని చెప్పండి. రెండవది ఏమడుగుతాడు తెలుసా? ఏంటిది ఏమంటుంది దాన్ని? పాలపిండి ఇస్తున్నారా? పాలపిండి కూడా ఇస్తున్నామని చెప్పండి మీరు ఎక్కడైనా చెప్పలేదు అనుకో బెస్ట్. మూడవది బ్రెడ్ ఇస్తున్నారా? బ్రెడ్ కూడా ఇస్తున్నామని చెప్పండి ఈ ప్రశ్నలు అడిగితే మమ్మల్ని సిద్ధపరుస్తారు. ముందు రోజు ఏం చేస్తారు చెప్పండి? సిద్ధపరదు. మరుసటి రోజు వస్తాడు ఇన్స్పెక్టర్, అయ్యేం అడగడు, లేరా పాలకా రాయి అంటాడు. వాడు రాస్తాడు కానీ లాకా రాయడు. వెంటనే టీచర్ గారిని పిలిచి, మాకు నిర్మలా టీచర్ గారిని ఉండే తెలిసి, ఏం చదువు అమ్మ, ఏం చెప్పావు? మాకేం తెలుసు మీరు అడుగుతారని. ఏ వడియాలో, ఏ పాలపిండో, ఏ రొట్టె, పెద్ద రొట్టె, నాన్ రొట్టె వచ్చేది అది వరకు స్కూల్స్కి. ఇందిరాగాంధీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్కూల్స్కి మంచి పెద్ద రొట్టె, నాన్ రొట్టె వచ్చేది. అవి అనుకున్నాం కానీ మీరు చదువు చూడండి, ప్రభు మనం అనుకోనని గడియలో వస్తాడు. సిద్ధపడ్డావా? దేని కొరకు సిద్ధపడుతున్నా? యేసయ్య రాకడలో యేసు ప్రభుని ఎదుర్కొనే వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? ఆ తర్వాత మాట చూడండి, ఏం రాశాడు చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు. ఒకటి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన. చెప్పండి, ఏముండాలి దేవుని బిడ్డలకి? ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఏముండాలి చెప్పండి? పరిశుద్ధమైన ప్రవర్తన అనండి. మామూలు ప్రవర్తన కదా. ఏ ప్రవర్తన? కొంతమంది ప్రవర్తన లేకుండా బ్రతుకుతున్నారు. ప్రవర్తన అంటే ఏంటో తెలుసా? శీలము. చెప్పండి, ప్రవర్తన అంటే ఏం చెప్పండి? శీలము. ఇంగ్లీష్లో ఒక చక్కటి సూక్తి, ప్రోవర్బ్ కాదు అది, సూక్తి. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ధనం పోతే ఏది పోయినట్టు కాదంట, ధనాన్ని సంపాదించుకోవచ్చు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఆరోగ్యం పోయిందనుకో శరీరంలో, సంథింగ్ ఈజ్ లాస్ట్, ఏదో కొంచెం పోయినట్టే. ఆరోగ్యం చాలా ప్రాముఖ్యం. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ప్రవర్తన పోయి నేను దర్జాగా తిరగాలనుకుంటే తిరగవు. ఒకవేళ మేము మంచోళ్ళం కాబట్టి మా ముందు తిరగనీయచ్చు, మా అమాయకత్వాన్ని బట్టి, మా మంచితనాన్ని. కానీ నీ వెళ్తుంటే నీ వెనకాల ఏం చెప్తారో తెలుసా? ఇది ఏమా చర్చిలో పనిచేసే, ఇదిగో చర్చికి వచ్చి
అబ్బో ఆమె బ్రతుకు చూడు ఎట్టా ఉందో. శీలము చాలా ప్రాముఖ్యం, ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. బైబిల్ చెప్తుంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒక జన్మదినము కంటే సుగంధ తైలము కంటే ఏం మేలంట? మంచి ప్రవర్తన. వెండి బంగారములు సంపాదించుకున్నట్టు కంటే మంచి పేరు, మంచి ప్రవర్తన ఉండాలి. మంచి ప్రవర్తన కదండి. రేపు పొద్దున మన బిడ్డలు అడుగుతారు, ఏదో ఈరోజు బిడ్డలు అమాయకంగా ఉన్నారనుకుంటున్నారేమో. చూస్తున్నారు, నీ ప్రవర్తన అంతా చూస్తున్నారు, నువ్వు తల్లిగా చేసే చేష్టలన్నీ చూస్తున్నారు. ఒక అన్న అక్కగా, చెల్లిగా, అన్నగా, నాన్నగా చేసే చేష్టలన్నీ చూస్తారు. మొత్తం రెట్టించి అడుగుతారు, నువ్వా నాకు చెప్పేది? మా కళ్ళ ముందు నువ్వు చేసిన పాపాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? కళ్ళబుల్లు మాటలు చెప్పి మా ముందు చేసిన ఎగతాళి పాపాలు మాకు తెలియదు అడుగుతారు. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన సరిగా లేకపోతే యేసయ్య వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు కదా, ఆ పరిశుద్ధ దేవుని ఎలా నువ్వు ఎదుర్కోగలవు? నిత్యం ఆయనతో ఎలా ఉండగలవు? పరిశుద్ధమైన ప్రవర్తన కదండి. మా నాన్న ఏం అడిగేవాడు కాదులే, ఆయనకు ఒక అట్టికాయ ఇస్తే చాలు, అట్టికాయ తింటా ఉంటాలే, మేము చేసేవన్నీ చేయొచ్చు అనుకుంటున్నారు కొంతమంది. మా పాస్టర్ గారు కూడా మెతకోళ్ళే, అంత అన్నం పెడితే చాలే, తిని కమ్మగా నిద్రపోతాడు, టీ ఇస్తే చాలే అట్ట పడుకుంటాడు పక్కన అనుకుంటున్నారు చాలామంది. నేను కాదు వెళ్తా ఉంటే మన వెనకాల అనుకునే వాళ్ళు ఎంతమందో. యేసయ్య రాకడలో మనం ఎత్తబడాలంటే ఆశ ఉండాలి. ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. ఆ చర్చిలో పనిచేసి అంట్లు కడిగినంత మాత్రం సరిపోదు. నీ ప్రవర్తన సరిగా లేదనుకో విడిచిపెట్టబడతావు. భయంకరమైన అగ్నిగుండం నీ కోసం కాచుకోనుంది, జాగ్రత్త. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, రెండో మాట చూడండి, భక్తితోనూ, ఆ మాట చెప్పండి, ఎంతో జాగ్రత్త అనండి. మామూలు జాగ్రత్త ఉందే. ఈ రోజులో ప్రభు రాకడ కొరకు మనం ఎట్లా బ్రతకాలి చెప్పండి, ఆ మాట చెప్పండి. ఇప్పుడు నిప్పుల మీద పనిచేస్తున్నారండి. నిప్పుల మీద పనిచేసేవాడు ఎక్కడైనా అశ్రద్ధ చేస్తే వెంటనే ఏమైంది చెప్పండి? కాలిద్దండి. అందుకని గ్యాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళందరూ ఎట్లుంటారు చెప్పండి? చాలా అలర్ట్గా ఉంటారు. పురుషులు కూడా కదండి. ఇప్పుడు హోటల్లో పనిచేసేదంతా పురుషులే. దోశ వేసే వాళ్ళని చూడాలి, వాడు ఎప్పుడు కూడా అది పెంచుకుంటుంటాడు, గ్యాస్ తగ్గించుకుంటాడు, జాగ్రత్త. మన భక్తిని కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మాటలు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఒకటి పరిశుద్ధమైన ప్రవర్తన, రెండవది భక్తి జీవితం, మూడవది ఎంతో జాగ్రత్త. యేసయ్య రాకడ కొరకు ఆశ ఉందా? ఎప్పుడెప్పుడు ఆయన చూడాలని ఆశ ఉండాలండి. మిలిటరీలో పనిచేస్తుంటారు కదండి, ఆర్మీలో పనిచేస్తుంటారు తల్లిదండ్రులు. ఆ తండ్రి ఆర్మీలో పనిచేస్తే సంవత్సరానికి వస్తాడు, మళ్ళా డిసెంబర్ నెల అంతా ఉంటాడు, జనవరి 1 వెళ్ళిపోతాడు. జనవరి 1 వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ నేను మరలా డిసెంబర్ 1కి వస్తానమ్మా అని భార్యకి 2 పిల్లలకి చెప్పి వెళ్తాడు. ఆయన వచ్చేదాకా ఇంట్లో ఫిబ్రవరి వచ్చిందనుకో, ఫిబ్రవరి అయిపోయింది. మార్చి వచ్చిందనుకో, మార్చి వచ్చింది. ఏప్రిల్ వచ్చిందనుకో, ఏప్రిల్ వచ్చేసింది. జూన్ వచ్చిందనుకో, జూన్ వచ్చేసింది. జూలై వచ్చిన కాడి నుంచి ఆ ఇంట్లో సందడే. ఎందుకంటే మా నాన్న ఇంకా 4 నెలల్లో వచ్చేస్తాడు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వచ్చిందంటే ఆ తల్లి ఆ పిల్లలకి ఎట్లా ఉంటుందో తెలుసా? ఎంత ఆనందం! ఇంకొక నెలకి నాన్న ఇంటికి వచ్చేస్తాడు. నాన్న చూస్తాము. భార్యకి కూడా ఎంత ఇష్టం. ఆ మంచి భార్య అయితే నా భర్తను చూస్తాను నేను. పిల్లలు కూడా మా నాన్న చూస్తాం. ఎంత ఆశ ఉంటుందండి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు.
యేసు ప్రభు మీద ఆశ ఉందా? మొదటి రాకడలో వచ్చాడు యేసయ్య, మన పాపం కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. రెండోసారి కొదమ సింహమై రాబోతున్నాడు. ఇక ఆషామాషగా ఉండదు, ఇక ఆటలు చల్లవ ఆయన దగ్గర. చూసి చూనట్టు పోతాలే. కొంతమంది అన్నాడు ఆయన రాకడలో నువ్వు ఎట్టున్నా పర్లేదులే, తీసుకెళ్తాలే. కాదు, నీ భక్తిని ఎంతో జాగ్రత్తగా జీవించకపోతే విడిచిపెట్టబడతావు. కొంతమంది ఈ రోజుల్లో బోధ చేస్తున్నారు, ఏమో తెలుసా? కృప కింద ఎన్ని కొట్టకపోతాయిలే. కృప కింద ఏం చేస్తాయంట? నువ్వు చేసే అన్ని కొట్టకపోతాయిలే, చెయ్యి. కృప కింద ఎన్ని కొట్టకపోతాయిలే, రేపు బల్లారాధన తీసుకొని మొత్తం కొట్టకపోతాయిలే. అంత ఆషామాష కాదు. అగ్ని పరీక్షిస్తుంది నీ జీవితం, నా జీవితం పరీక్షిస్తాడు దేవుడు. ఎంత చులకనగా చేస్తున్నావో, ఎంత అశ్రద్ధగా బ్రతుకుతున్నావో, ఎంత అజాగ్రత్తగా ఉన్నావో మొత్తం వెలుగులోకి తెస్తాడు. రహస్యంలో చేసినవన్నీ ఏం చేస్తాడు? వెలుగు పరీక్షిస్తుంది, వెలుగులోకి తీసుకొస్తాడు. సినిమాలాగా కనపడిద్దంట మనం చేసినవన్నీ. మిద్దెల మీద, చీకటి గదుల్లో, రహస్య స్థలాల్లో చేసిన చాటింగులు, చేసిన డేటింగులు, చేసిన భయంకరమైన తప్పుడు పనులు స్క్రీన్ మీద కనపడుతుంటే అప్పుడు నరాలు తెగిపోతాయి. అందుకని జాగ్రత్తగా బ్రతకాలి దేవుని కోసం. యేసయ్య రాకడలో ఆయనతో మనం ఉండాలి అంటే ఆశతో కనిపెట్టుకోవాలి. పరిశుద్ధ ప్రవర్తన ఉండాలి, భక్తి ఉండాలి, ఎంతో జాగ్రత్త. చెప్పండి, ఏ జాగ్రత్త? ఎంతో జాగ్రత్త. కుక్క ఉన్నది జాగ్రత్త అని రాస్తేనే ఆ ఇంటి తలుపులో గబక్కని తీసుకొని పోతావా? గబక్కని తీసుకొని పోతాం. చెప్పండి, బయటే ఆ బోర్డు చూడగానే ఏం చేస్తా? ఫస్ట్ అరే కుక్క ఉందంట, కుక్క ఉందంట. కుక్క కాటికే భయపడుతున్నావే, రేపొద్దున యేసయ్య వచ్చినప్పుడు విడిచిపెట్టబడితే నీ గతి ఏందో తెలుసా? నిత్య అగ్నిగుండం కాసుకొని ఉంది. లేదులేండి, నేను ఒక మీటింగ్లో చేయెత్తానులే పాస్టర్ గారు, బాప్తిసం కూడా తీసుకున్నాలే పాస్టర్ గారు, నేను బాప్తిసం తీసుకున్నా కాబట్టి నాకు లైసెన్స్ వచ్చేసిందిలే, నేను పరలోకానికి పోతా. కాదు, జాగ్రత్త లేకపోతే, ప్రవర్తన సరిగా లేకపోతే యేసయ్య వచ్చినప్పుడు విడిచిపెట్టబడతావు. కృప కింద అన్ని కొట్టకపోతేలే పాస్టర్ గారు. కాదు, జాగ్రత్త ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన ఉండాలి, భక్తి ఉండాలి, ఎంతో జాగ్రత్త కలిగి కాపాడుకోవాలి. యేసు ప్రభువు త్వరగా రాబోతున్నాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఈ రాత్రి, ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఏ ఆశ అయితే పెట్టుకున్నావు యేసయ్య మీద, నువ్వు ఆశించినది నీకు దొరుకునుగాక. ద డిజైర్ ఆఫ్ రైచియస్ షల్ బి గ్రాంటెడ్. ఈ నెల ఏదైతే ఆశ పెట్టుకున్నావో దేవుని కాడ ప్రార్థన చేయి, నువ్వు ఆశించినది నీకు దొరుకునుగాక. ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకరిద్దాం, ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకరిద్దాం. యేసయ్య ఇదిగో ఈ నెల దేవుని సన్నిధిలో మోకరించకపోతే ఇక నీకు జీవితంలో ఎక్కడ ఆ మోకాలు లొంగవు తెలుసా? మన ఒక అమ్మ ఏముంటుందో తెలుసా మాతో? పాస్టర్ గారికి ఈ మోకాలు లొంగదంటండి, ఈ మోకాలు లొంగదంట. వాస్తవమే, మోకాలు లొంగని రోజులు కూడా రాబోతాయి. నీ జాగ్రత్త. ప్రభు సన్నిధిలో మోకరించకపోతే, యేసయ్య సన్నిధిలో మోకరించకపోతే ఇక నీ జీవితంలో ఆ మోకాళ్ళు వంగని రోజులు రాబోతాయి. జాగ్రత్త. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా లైవ్లో చూస్తూ ఉండగానే మీ ఇళ్ళలో మోకరించండి. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ద డిజైర్ ఆఫ్ రైచియస్ షల్ బి గ్రాంటెడ్. ఏదైతే నీతిమంతులు ఆశిస్తున్నారో, ఈ నెల నువ్వు ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ ఆశ పెట్టుకున్నావో, ప్రభువా నా బిడ్డ ప్రవర్తన సరిగా మారాలయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా, మా బ్రతుకులు మారాలయ్యా, మా జీవితాలు మారాలయ్యా, ఏ ఆశ పెట్టుకున్నావో, నా బిడ్డకు ఉద్యోగం రావాలయ్యా, నా కుటుంబం దీవించబడాలయ్యా, ఆర్థికంగా మేము దీవించబడాలయ్యా, మా అప్పులన్నీ తీరాలయ్యా, మేము ఆర్థికంగా దీవించబడాలి, మా కుటుంబం మా బిడ్డలు మేమంతా కూడా నీ సన్నిధిలో సాక్షులమై జీవించాలి, నా భర్తకు మారు మనసు రావాలి, నా భార్య హృదయం మారాలయ్యా,
నా బిడ్డల జీవితాలు మారాలయ్యా. ఏదైతే ఆశ పెట్టుకున్నావో, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఏ ఆశ పెట్టుకొని వచ్చావో నా ప్రభు మీ ఆశలు తీర్చునుగాక, మీ ఆశలు తృప్తిపరచునుగాక. మీరు ఆశించినది ప్రభు దయచేయునుగాక. ఇదిగో ఈ నెల ఆయనే మాట ఇచ్చాడుగా, మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీతిమంతుల ఆశ, నీతిమంతుల ఆశ దేని మీద ఉంటుంది? ఆయన వాక్యం మీద ఉంటుంది. వాక్యాన్ని చదవటంలో, వాక్యానుసారంగా జీవించడంలో ఆశ పెట్టుకో. ఏదో పుట్టినరోజుకి, ఏదో పండగ రోజుకి, ఏదో సంవత్సరానికి ఒకసారి ఏదో చదవాలి కాబట్టి కాదు. వాక్యం నిరంతరం చదవాలి. దేవుని వాక్యమే మనకు నెమ్మది, దేవుని వాక్యమే మనకు నిరీక్షణ, దేవుని వాక్యమే మనకు స్వస్థత, దేవుని వాక్యమే మనకు ఆదరణ. వాక్యాన్ని చదువుతానయ్యా, రోజు చదువుతానయ్యా. పుస్తకాలు చదవటం నేర్పిస్తున్నాను కానీ నా బిడ్డలకి వాక్యం చదువు అని చెప్పలేకపోతున్నాను. ఒక తల్లిగా, ఒక తండ్రిగా వాక్యాన్ని చదువు అని చెప్పలేకపోతున్నాను. వాక్యాన్ని చదవాలి, వాక్యం మీద ఆశ పెట్టుకో. నీతిమంతుల ఆశ దేవుని వాక్యం మీద ఉంటుంది. రెండవది, నీతిమంతుల ఆశ దేవుని మందిరం మీద ఉంటుంది. ఎందుకు దేవుని మందిరం మీద? జీవము గల దేవుడు ఉన్నాడు ఈ మందిరంలో. జీవము గల దేవుని చూడాలి, ఆయన మందిరంలో ఆయన చూడాలి. ఆయన తేజో మహిమ నిలుచు స్థలం అది. ఆయన ప్రభావం చూడాలి, ఆయన కార్యాలు చూడాలి, ఆయన మహిమ చూడాలి ఆయన మందిరంలో. నీతిమంతుల ఆశ ఆయన మందిరం మీద ఉంటుంది, మందిరం మీద ఉంటుంది. ఆయన మందిరంలో ఆయన ఉన్నాడు, ఆయన సంచరిస్తున్నాడు, ఆయన సజీవుడు, ఆయన సంచరిస్తున్నాడు. మూడవది, నీతిమంతుల ఆశ ఆయన రాకడ మీద ఉంటుంది. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పింది దేవుడు. త్వరగా రాబోతూ ఉండగా యేసయ్యను చూడాలనే ఆశ, యేసయ్యను చూడాలనే ఆశ ఉందా నీకు? యేసయ్యను చూడాలనే ఆశ నీకుందా? నీతోనే జీవించాలని, నీలోనే పుష్పించాలని, నీతోనే జీవించాలని ఆశుందా? యేసయ్యతో జీవించాలని, కలకాలం యేసుతో బ్రతకాలని ఆశుందా? ఆ ఆశ నీకుంటే ఈ సంవత్సరం ప్రభు, ఈ మాసం నీ ఆశలన్నీ తృప్తిపరుస్తాయి. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశనన్నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. కొట్టాలి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా. యేసయ్యతో జీవించాలని ఆశ నీకుందా? యేసయ్యతో నిరంతరం బ్రతకాలని ఆశ నీకుందా? ఉంటే ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నిరంతరం నీతో నేను బ్రతుకు. లోక సంబంధమైన వాటికంటే నీ రాజ్యం శాశ్వతమైనదయ్యా. ఆ రాజ్యంలో యుగయుగాలు నీతో బ్రతుకుతాను. ఇదిగో నెల నాకు ఇచ్చిన వాగ్దానం, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఈ వాగ్దానం నాకు ఇచ్చి నన్ను బలపరిచినందుకై స్తోత్రం. ప్రభు ఈ రాత్రి ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా. రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి. వాగ్దానం ఏంటి? నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఈ నెల ఆశగల ప్రాణాలు తృప్తిపరిచిన దేవుడు ఏ ఆశతో వచ్చారో మీరు ఆశించున్నది ఆయన మీకు దొరికినట్లుగా చేయునుగాక. ఇక్కడి నుంచి వెళ్తూ ఉండగానే, ఈ వాగ్దానం తీసుకుని వెళ్తూ ఉండగానే మీ ఆశలన్నీ నా ప్రభు తృప్తిపరచునుగాక. మీ ఆశలన్నీ తృప్తిపరచునుగాక. కార్యాలు చేయునుగాక, కార్యాలు చేయునుగాక. కృపతో మనందరం నింపబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. ప్రభువా ఎన్నో ఆశలున్నాయి, కానీ అవి నీ ఆశలే ప్రభువా. నా ఆశలు లోక సంబంధమైనవి కావు తండ్రి. ఈ నెల నాకు ఇచ్చిన ఈ వాగ్దానం నా పట్ల, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘం పట్ల, మా సేవకుల పట్ల, లైవ్లో చూస్తున్న వారి పట్ల, ఎవరు ఏ పరిస్థితుల్లో చూస్తున్నారో, ఆశలు విఫలమై చూస్తున్నారేమో, జీవితంలో నిరీక్షణ లేని స్థితిలో చూస్తున్నారు, ఒక్కొక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకునని చెప్పారు. అయ్యా, ఏ ఆటంకం లేని ఆత్మతో సత్యంతో నింపబడి ఆరాధన జరిగించుకోవటానికి మాకొక ఆరాధన స్థల మందిరం కావాలయ్యా. ఆ మందిరం మీదే మా ఆశ ఉంది. సంఘంగా అడుగుదామా? అందరు అడుగుతారా? నూతన దేవాలయం కొరకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి నూతన దేవాలయం కావాలయ్యా. ఎవరికి ఆటంకం లేకుండా, మేము ఎవరికి ఆటంకంగా ఉండకూడదు ప్రభా. చక్కగా ఒక మందిరాన్ని మేము నిర్మించుకోవాలి. మేమందరం కూడుకొని ఆరాధన చేసుకోవటానికి, ఆత్మతో సత్యంతో ఆరాధన చేసుకోవటానికి ఒక నూతన దేవాలయం మాకు కావాలయ్యా. మా ఆశలు తృప్తిపరచు. నీతిమంతులంగా మీరు అక్కడి కొరకు సిద్ధపడటానికి ఆ మందిరం మాకు కావాలి అయ్యా. మా ఆశలు తృప్తిపరచు. దాని కొరకు ఆటంకాలన్నీ తొలగించి త్వరితగతిన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ నామానికి మహిమ తెచ్చు. ప్రభు చెప్పాడు, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. భక్తిహీనుడు చడిపోతే వాడి ఆశ కూడా చచ్చిపోతుంది.
కానీ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకు. నీతిమంతుల ఆశ వారికి సంతోషాన్ని పుట్టిస్తుంది. మీ ఆశే మీకు సంతోషం, మీ ఆశే మీకు నిరీక్షణ, మీ ఆశే మీకు జీవము, మీ ఆశే మీకు స్వస్థత, మీ ఆశే మీకు ఆరోగ్యము. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. ఖచ్చితంగా నా ప్రభు ఈ మాసం మనందరి జీవితంలో ఆశలు దొరుకునట్లుగా కార్యాలు చేసి ఉన్నందుకై స్తోత్రాలు చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఫిబ్రవరి మాసం పుట్టినరోజు జరుపుకుంటున్న వారు, ఈ నెల ఎవరు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు తలపెట్టుకుంటున్నారో వారందరి కోసం కూడా లైవ్లో ప్రార్థన చేయబోతున్నాను. ఈ నెల ఎవరు పుట్టినరోజులు ఉన్నాయో ప్రభు మీకు దీర్ఘాయుష్నిచ్చి ఆశీర్వదించునుగాక. వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారు ప్రభు మీ బ్రతుకుల్లో కార్యాలు చేయునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఇదిగో నూతన వ్యాపారాలు తలపెడుతున్నవారు, పెట్టుబడులు పెడుతున్నవారు, శుభకార్యాలు జరుపుకుంటున్నవారు ప్రభు మీ శుభకార్యాలు ఆశీర్వదించునుగాక. క్రొత్త క్రొత్త ప్రయాణాలు పెట్టుకుంటున్నవారు, క్రొత్త పథకాలు పెట్టుకుంటున్నవారు, ఇదిగో ఈ మాసం మీరు ఆశించున్నది ప్రభు మీకు సమృద్ధిగా దయచేనుగాక, సమృద్ధిగా దయచేనుగాక, సమృద్ధిగా దయచేనుగాక. ప్రార్థన చేసుకున్నాం, వినయ మనస్కులమై ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపిణి స్తోత్రం. ఈ రాత్రి వాగ్దాన సందేశ కూడిక మరియు శుద్ధీకరణ కూడిక ఈ ఫిబ్రవరి మాసం 1వ తారీఖులో నీ బిడ్డలంగా నీ సన్నిధిలోకి వచ్చి ఉండగా నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును అని వాగ్దానం ఇచ్చి మీ మాట ఇచ్చి మమ్మల్ని పంపుతున్నందుకై స్తోత్ర. ఎవరు ఏ ఆశలతో వచ్చారు ఎరిగిన దేవుడవయ్యా, మీరు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, హృదయ పరిశోధకుడు. మీరు మా అందరి తృప్తిపరిచిచ్చిన ఈ వాక్యముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం మీ మాట తీసుకొని వెళ్తున్నాం. ఈ నెల ఎవరు ఏ దేని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి. జక్కయ్య ఆశించాడు, యేసు ఎవరో చూడాలని జక్కయ్య ఆశ తృప్తిపరిచాడు. గుడ్డివాడు ఆశించాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. గుడ్డివాడు ఆశను తృప్తిపరిచి బాగు చేసిన దేవుడు. ఇదిగో లైవ్లో చూస్తున్నవారు, సన్నిధిలో కూర్చున్నవారు, ప్రార్థిస్తున్నవారు ఎవరు ఏ ఆశతో అడుగుతున్నారో యేసు నామములో వారు ఆశించినది వారికి దొరుకునుగాక, వారు ఆశించినది వారు పొందుకొనుదురుగాక, వారి ఆశలు తృప్తిపరచబడునుగాక. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి మీ కార్యాలు జరిగించి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కొరకు ఈ నెల నూతన దేవాలయాన్ని కూడా మీరు ఇస్తున్నందుకై, మీరు ఇచ్చినందుకై మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. కృపగల దేవుడుగా ఆ మందిరం మీ నామ మహిమార్థమై ఉండాలని మీరు ఆశించారు కాబట్టి మీరు కార్యాలు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ పరిచర్యలను దీవించండి. ఈ నెల పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు దీర్ఘాయుషును దయచేయండి అయ్యా. వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న భార్య భర్తలు మిక్కిలి దీవించి సంతృప్తి కృప దయచేయండి. శుభకార్యాలు జరుపుకుంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి శుభకార్యాలు దీవించండి, పెట్టుబడులు వ్యాపారాలు దీవించండి అయ్యా. సమృద్ధిని దయచేయండి. ఒక్కొక్కరి మీద మీ దీవెన వర్షాన్ని కుమ్మరించి వాగ్దానాలు నెరవేర్చి మహిం పొందమని ఆయన ఈ రాత్రి వెళ్తున్నాం. రేపు ఆరాధనలన్నీ ఆటంకాలన్నీ తొలగించి కృపతో నింపి ఈ ప్రాంగణమంతా వెలుగుమయం చేసి అగ్ని ప్రాకారాలు తోడుగా ఉంచి ఆటంకాలు తొలగిపోట కృప దయచేయమని మీ కాంతితో మమ్మల్ని నింపమని మీ చేతులు సమర్పించుకుంటూ మాకు ఇచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇది మీ మాట తీసుకొని విశ్వాసం తెలుతున్నాం. కార్యాలు చేసి మహిం పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానములు రాత్రి సన్నిధికి వచ్చిన బిడ్డలకును సంఘమంతటికి రేపు జరగబోయే బల్లారాధన కార్యక్రమానికి ఆదివారపు ఆరాధన కార్యక్రమాలన్నిటికీ సంఘానికి కుటుంబాలకు లైవ్లో చూస్తున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి. ప్రభు ఇచ్చిన వాగ్దానం తీసుకొని సంతోషంగా వెళ్దాం. దేవుని కృపకు అప్పగించుకుందాం. రేపు ఈ నెల మొదటి ఆదివారం శుద్ధీకరణ కూడికలో దేవుడు వాక్యం ద్వారా మనందరిని శుద్ధి చేసినందుకై దేవునికి స్తోత్రాలు. రేపు మొదటి ఆరాధనలో బల్లారాధన ఉంటుంది, రెండవ ఆరాధనలో కూడా బల్లారాధన ఉంటుంది. 7:30 గంటలకే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో మొదటి ఆరాధన ప్రారంభమవుతుందని ప్రభు పేరట తెలియజేస్తున్నా.
ఆసక్తితో ప్రతి ఒక్కరు మొదటి ఆరాధనకు వచ్చేవాళ్ళు మొదటి ఆరాధనకు రండి. 10 గంటలకు రెండవ ఆరాధన. మొదటి ఆరాధనలో ఆకాశపు వాకిండ్లు అనే అద్భుతమైన అంశం మీద రేపు మొదటి వర్తమానం వినబోతున్నా. ఆకాశపు వాకిండ్లు మొదటి వర్తమానం. మనం సిరీస్ ఆఫ్ సెర్మన్స్ చూస్తున్నాం పేతురు జీవితంలో. రేపు పేతురు ఏం చూడబోతున్నా? తిరోగమనం. ఈజ్ దేర్ ఏ వే బ్యాక్? మరలా తిరిగి రావటం సాధ్యమా? పేతురు తిరోగమనం. పడిపోయిన పేతురు ఎలా తిరిగొచ్చాడు? అద్భుతమైన సందేశం రేపు రెండవ వర్తమానం 10 గంటల ఆరాధనలో వింటాం. సిద్ధపడండి. కుటుంబాలతో క్రొత్త వారికి తెలియపరచండి. కొత్త వారిని కూడా తీసుకొని రండి. లైవ్లో చూస్తున్నవారు, వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే దూరాన చూస్తున్న ఈ మాటలు చక్కగా ఆరాధనకు వచ్చి లైవ్లో కంటే కూడా దేవుని సన్నిధికి వచ్చి ఈ మాటలు వింటే ఎంతో దీవించబడతారు. కాబట్టి మొదటి ఆరాధన, రెండవ ఆరాధనలో అద్భుతమైన సందేశాలు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం.